బర్రెలక్కను కలిసి భారీ సహాయం చేసిన జూనియర్ ఎన్టీఆర్. జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఇలా భారీ సహాయం చేసేసరికి ప్రతి ఒక్కరు కూడా ఎంతగానో ఫిదా అయిపోతూ ఉన్నారు. బర్రెలక్క అలియా శిరీష. ఈమె గురించి ఎంత చెప్పినా ఏం చెప్పినా అది మాత్రం చాలా చాలా తక్కువగానే అవుతుంది. తను మాత్రం ఎంతో ధైర్య సాహసాలు గల ఒక గొప్ప యువత అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఇప్పుడు మాత్రం బర్రెలక్క కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పటికీ తను మాత్రం ఓటమి పాలవ్వడం అందరినీ కూడా ఎంతగానో కదించి వేసింది. అయితే మరి బర్రెలక్క ఇంత ధైర్య సాహసాలతో ముందుకు వచ్చినా కానీ తను ఓటమి పాలైనా కానీ తనలో మాత్రం ఏమాత్రం జనుకు లేకుండా మళ్ళీ వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేస్తాను ఎంపీగా అంటూ తను మాత్రం చెప్పడం అందరినీ కూడా ఎంతగానో హుషారెత్తేలా చేసిందని చెప్పాలి. అయితే మరి బర్రెలక్క యొక్క ధైర్య సాహసాలన్నీ కూడా గమనించిన యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ వెంటనే బర్రెలక్కని కలుసుకున్నారట. కలుసుకోవడం మాత్రమే కాకుండా కొన్ని కీలకమైన వ్యాఖ్యలు కూడా చేశారట. ఇక అవేంటంటే, మీరు మాత్రం ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇలాంటి నిరుపేద కుటుంబం నుంచి వచ్చి యువతగా నిరుద్యోగుల కోసం ఇలా పోరాడడం నాకు చాలా బాగా నచ్చింది. ఆర్థికంగా మీరు ఎంత ఇబ్బంది పడ్డారో ప్రచార రంగంలో నాకు బాగా అర్థమైంది. అందుకోసమని మీకోసం నేను ఈ సహాయం చేస్తున్నాను అంటూ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఆర్థిక సహాయాన్ని అందించారట బర్రెలక్కకి. ఇక దీంతో బర్రెలక్క చాలా సంతోషిస్తూ ఖచ్చితంగా మీరు ఇచ్చిన ఈ యొక్క ఆర్థిక సహాయాన్ని కూడా ప్రజా సంక్షేమం కోసమే పాల్పడతానని చెప్పుకొచ్చిందట బర్రెలక్క. మొత్తానికైతే ఈ విషయాలు కాస్త ఇప్పుడు మాత్రం నెట్టింట వైరల్గా మారుతూ ఉన్నాయి.